పూరిలో ఉన్న జగన్నాథుడికి, ఆయన అన్న బలరాముడికి, చెల్లెలు సుభద్రాకి జ్వరం వచ్చింది. అందుకే ఆ గుడిలో 15 రోజుల దర్శనాలు నిలిపివేస్తారు. నిజమే, ప్రతి ఏటా పూరిలో దేవుడికి జ్వరం వస్తే నయమయ్యే వరకు దర్శనాలుండవు, పూజలుండవు, సర్వరోగాలకు ఆయన నామస్మరణి ఉపశమనం. అలాంటి అచ్యుత అనంతుడికి జ్వరమా? జ్యేష్ఠ పౌర్ణమి రోజు జగన్నాథుడి పుట్టినరోజు అని భక్తుల నమ్మకం. జగన్నాథుడి పుట్టినరోజును పూరిలో స్నానయాత్ర లేదా స్నాన పౌర్ణమి అని కూడా అంటారు. ఆ రోజు పూరి మూల విరాట్ కి 108 కుండలతో అభిషేకం చేస్తారు. అభిషేకం తర్వాత ఏనుగుతండం తరహాలో గజవేషంలో దేవుణ్ణి అలంకరిస్తారు. అయితే ఇలా 108 కుండల నీళ్లలో తడిసిపోవడంలో భగవంతుడికి జ్వరం వచ్చిందని దేవాలయ పూజారులు ప్రకటిస్తారు. పూరి గుడి ప్రాంగణంలో బంగారు బావి అని ఒకటి ఉంటుంది. శీతలాదేవి ఆ బావిని కాపాడుతుంది. ఆ బావి ఏడాదికి ఒకసారి తెరిచి అందులోని నీళ్లతో స్వామికి అభిషేకం చేస్తారు. ఆ రోజు గర్భాలయం నుండి మూలమూర్తులను తెచ్చి స్నానవేది అనే చోట భక్తులందరికీ కనిపించేలా విగ్రహాలను ఉంచి ఈ బావి నీటితో 108 బిందెలతో అభిషేకం చేస్తారు. అన్ని నీళ్లలో తడిసే స్వామివారి కూడా అనారోగ్యం కలిగినట్టు చేస్తారు. అలంకరణలు తీసేసి మఫర్లు చుట్టి అచ్చం జ్వర బాధితుడులాగానే ఉంచుతారు. గర్భాలయంలో రత్నవేదికి ఎడమ పక్కన ఒక ఖాళీ స్థలంలో మూర్తులను 15 రోజులుగా పడుకోబెడతారు. ఈ 15 రోజులను అనాసారగా పిలుస్తారు. ఈ సమయంలో భక్తుల కోసం గర్భగుడిలో జగన్నాథుడి పాత చిత్రాలు ప్రదర్శిస్తారు. సాధారణంగా పూరి అంటేనే ప్రసాదాలకు ఫేమస్. అక్కడ దేవుడికి అనేక రకాల నైవేద్యాలు పెడతారు. చెప్పన్ భోగ్గా పిలిచే 56 రకాల నైవేద్యాలు ఏడాది పొడవునా పెడతారు. కానీ 15 రోజుల నైవేద్యాలు కూడా పెట్టరు. నైవేద్యం బదులు మందులే ఇస్తారు.